తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఎవరు చూడలేదులే, ఇక్కడ కూర్చొని మందు తాగేద్దాం, ఊరు చివర పేకాట పెట్టుకుందాం, మనల్ని ఎవరు పట్టుకోలేరు, కోడి పందాలు ఆ మూల నిర్వహిద్దాం, ఎవరు రారు, ఇలా అనుకున్నారో మీ పని అయిపోయినట్టే. పోలీసులకు దొరక్కపోవచ్చు, కానీ డ్రోన్లకు దొరికిపోతారు. డ్రోన్ చూసిన నిమిషాల్లో మీ దగ్గర పోలీసులు వాలిపోతారు. ఆ తర్వాత మీకు కనపడే బొమ్మ బ్లాక్ బాస్టర్. నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు ఏపీ పోలీసులు సాంకేతికత ఉపయోగిస్తున్నారు. నేర నియంత్రణే లక్ష్యంగా డ్రోన్ కెమెరాల సాయంతో పహారా కాస్తున్నారు. బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ వంటి నేరాలపై డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లో పేకాట ఆడినా, మందు కొట్టినా, కోడి పందాల లాంటి అసాంఘిక కార్యక్రమాలకు తెరలేపినా వారిని డ్రోన్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. వాటిని పోలీస్ శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మిగిలిన వారికి హెచ్చరికలను కూడా జారీ చేస్తోంది. పచ్చని వాతావరణం, చల్లగాలి, పొలం గట్టు మీద హాయిగా మందు దాగుదామని వచ్చిన యువకులకు కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ ద్వారా పరుగులు పెట్టించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుడివాడ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజ్ వైపు బహిరంగంగా పోలీసులు డ్రోన్ ఎగరవేయగా ఆ సమయంలో ఇద్దరు యువకులు మద్యం తాగుతున్నట్టుగా కనిపించారు. వారి దగ్గరకు డ్రోన్ రాగా వారి చేతిలో గ్లాసులు పడేసి పరుగులు తీశారు. పోలీసులు డ్రోన్ మాత్రం వారినే వెంటాడింది. చివరగా రోడ్డు వైపు నిలిపిన వారి బైక్ దగ్గరకు వచ్చారు. అనంతరం వారిద్దరిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోను కృష్ణా జిల్లా పోలీసులు పోస్టు చేయగా నారా లోకేష్ కూడా దానిని రీట్వీట్ చేశారు. పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తుంది, కానీ నేను ఎలాంటి సాయం చేయలేను, పోలీస్ డ్రోన్లు వాటి పని అవి చేస్తున్నాయంటూ రాసుకొచ్చారు. దీనికంటే ముందు ఓ లారీలో పేకాట ఆడుతున్న వారి భరతం పట్టిన వీడియో వైరల్ అయింది. ఓ ప్రాంతంలో లారీలు పార్కింగ్ చేయగా ఓ లారీలో కొందరు పేకాట ఆడుతూ ఉండడం పోలీసులు ఎగరవేసిన డ్రోన్ గమనించింది. దీంతో వెంటనే అక్కడ పోలీసులు వాలిపోయి వారు అదుపులోకి తీసుకున్నారు. నేరాల నియంత్రణ, నిఘా, భద్రత నిమిత్తం కేవలం కృష్ణా జిల్లా పోలీసులే కాదు, అన్ని జిల్లాల్లో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. అసాంఘిక కార్యకలాపాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్ ద్వారా సత్ఫలితాలు వస్తూ ఉండడంతో పోలీసులు మరింత విస్తృతంగా వాడే ఆలోచన చేస్తున్నారు. డ్రోన్ నిఘాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.